భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు బీజేపీకి ఉండాలన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్న ఆయన పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో పార్టీ విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్ష పదవి ప్రజాస్వామ్యయుతంగా జరిగిందన్నారు. బీజేపీకు వారి మార్గదర్శకము వారి నాయకత్వం దొరికింది. మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షుడు ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసారి దానికి అధిష్టానం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్కి ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నాను. మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ స్టేట్ హౌస్ మాట అయినప్పటికీ కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు. మరి వారి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది.